హాయ్ అండి, దోస పెనాన్ని ఒక్క చుక్క నీళ్ళు లేకుండా ఇలా క్లీన్ చేసుకోండి. అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది. ఈ టిప్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. దోస పెనాన్ని అస్తమానం నీళ్ళతో కడిగితే అది పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేయండి. మనకి అనుకోకుండా ఒక్కోసారి పిండి పురుగు పట్టిపోతూ ఉంటుంది కదండి, అలాంటి పిండి అయినా ఓకే. లేదంటే మనకి గోధుమ పిండి కానీ, వరి పిండి కానీ, మైదా పిండి కానీ ఇలా మన ఇంట్లో ఉంటుంది కదండి, ఆ పిండి అయినా ఇలా వేసేసుకొని ఇలాగా చెక్కట్ల కర్రతో ఇలాగా చుట్టూరు ఉన్నటువంటి డస్ట్ని ఈ విధంగా చెక్కట్ల కర్ర పెట్టి ఇలాగ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చుట్టూరు ఉన్నటువంటి నల్లగా పేరుకున్నటువంటి పెచ్చులు కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టిష్యూ పేపర్ పెట్టి దాంతో అప్లై చేస్తే చక్కగా ఉంటుంది. దోశలు కూడా చక్కగా క్రిస్పీగా వస్తాయి, పొడవకుండా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.